హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను మామిడి పళ్ళతో యమ్మీ యమ్మీ లస్సీ అలాగే ఒక మిల్క్ షేక్ చేశాను. సో, నోరూరిపోయేలాగా ఇట్లా మిల్క్ షేకులు, ఇట్లా లస్సీలు పిల్లలకి చేసిచ్చారంటే ఒక్క డ్రాప్ కూడా వదలకుండా తాగేస్తారు. సమ్మర్ అంటే పండగే పండగ. మామిడి పళ్ళతో జ్యూసులు, పచ్చళ్ళు, స్వీట్స్ ఎన్ని చేసినా కూడా తరగవు గదా! సో, అన్ని రకాల వెరైటీస్ మనం ఈ సమ్మర్‌లో అయితే చేసేసుకోవచ్చు. సో, యమ్మీగా రోజు ఎంజాయ్ చేస్తూ పిల్లలకి హాలిడేస్ గడిపేయాలంటే ఇలా చేసి ఇచ్చేయండి. సో, నేనైతే ఒక 2 మామిడి పళ్ళు శుభ్రంగా కడిగేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేశాను స్కిన్‌లెస్ చేసి. సో, ఇప్పుడైతే ఒక కప్పు పాలు, ఒక కప్పు గట్టి పెరుగు తీసి పక్కన పెట్టాను. అట్లాగే షుగరు. అసలు ఎక్కువ ఇంగ్రీడియెంట్సే అవసరం లేదు. చాలా సింపుల్. కొన్ని ఐస్ క్యూబ్స్ మిక్సీలో వేసుకొని అట్లాగే హాఫ్ కప్ మామిడి పళ్ళు ముక్కలు, అట్లాగే తగినంత చక్కెర, పాలు ఒక గ్లాసు. సో, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో, ఇది బాగా మిక్సీ వేసి తిప్పేసి ఇట్లా గ్లాస్‌లో పోసేసారంటే యమ్మీగా జ్యూసీగా క్రీమీగా తయారైపోతుంది. అట్లాగే సేమ్ ప్రొసీజరు అందులో పాలకు బదులు 2 స్పూన్‌తో గట్టి పెరుగు వేస్తున్నానన్నమాట. సో, ఈ గట్టి పెరుగు తియ్యందైతేనే బావుంటుంది టేస్ట్. కొన్ని హాఫ్ కప్ మామిడి పళ్ళు, అలాగే ఐస్ క్యూబ్స్, చక్కెర తగినంత. సో, చూసారా ఎంత యమ్మీగా తయారైపోయింది. చూడటానికి ఒకేలాగున్న టేస్ట్‌లు మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, లస్సీ కూడా చాలా బావుంటుంది మిల్క్ షేక్ లాగా. సో, పిల్లలకి ఇలా రెడీగా చేసి ఇచ్చారంటే ఒక్క చుక్క కూడా వదిలిపెట్టకుండా తాగేస్తారు. సో, రెడీ లస్సీ అండ్ మిల్క్ షేక్. సో, ఎంత ఈజీయో ఈ సమ్మర్ పిల్లలకి ఇచ్చారంటే హాయిగా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్‌ని. సో, అంతే.